నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. ఇదంతా ఏంటి, పిల్లలు ఏంటి, ఎడావిడి ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ మధ్య మా ప్రతాపాల పిల్లలు వచ్చారని చెప్పాను కదా. అయితే అక్క వచ్చింది కదండి, అప్పుడు వాళ్ళందరూ కలిసి వచ్చారు కదా, గీత వీళ్ళందరూ. ఆ టైంలో కొంచెం నవ్య పిల్లల్ని తీసుకొని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్దామని తీసుకెళ్తుందండి. అయితే నాకు భయము, ఈ చిన్నపిల్లలతోటి బయలుదేరి ఆవిడేమో తీసుకెళ్తాను అంటుంది, కానీ ఎక్కడన్నా మరి ఆటోలో వెళ్ళేటప్పుడు కానీ లేదంటే అక్కడ ఎక్కడన్నా కంట్రోల్ చేయలేక ఎవరికన్నా ఏదన్నా అయిందనుకోండి, నేను ఇంటి దగ్గర ఉంటాను కానండి, చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాను వచ్చే వరకు కూడా. ఏం చేస్తున్నారో, ఎలాగున్నారో పిల్లలు, ఎక్కడ ఎక్కుతున్నారో ఎక్కడ దిగుతున్నారో, ఇదే మైండ్ సెట్ ఉంటుంది. అందుకని ఇంకా నేను కూడా బయలుదేరి వెళ్ళిపోయానండి నాతో పాటు. ఇంకా మా మనవరాలు చెప్తుంది చూడండి, పిల్లలండి చాలా హుషారైపోయారు. మనం కూడా చెప్పలేము అంత అలాగా ఇప్పుడు. అలా చెప్తున్నారు, చాలా క్యూట్ క్యూట్గా చెప్తున్నారు. నిన్న కొంచెం లక్ష్మి గారి వీడియోలు చూశాను, నెల్లూరు లక్ష్మి గారి వీడియోలు. అందులో నేను వాళ్ళ మనవరాలు ఎలా మాట్లాడుతుందండి, నాకైతే అంత ముచ్చటేసేసిందో ఆ మాటలు చూసి. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పిల్లలు అలా మాట్లాడుతున్నా మనకు సరదాగా ఉంటుంది కదా. అయితే ఇదిగోండి ఇక్కడ మా మనవడు కూడా బాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నారు వీళ్ళందరూ. అయితే ఇంక మొత్తానికి వెళ్ళామండి. మొత్తం అంటే నాకు ఆ పేర్లు అవి చదవడం రాదు. తర్వాత అలాంటి ఎంజాయ్మెంట్స్ అయితే మరి నా టైంలో నేను చేయలేదనుకోండి. ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి కదా. ఇంకా నవి అయితే ఇండుగో మీరు చదవండి, నాకు తెలియదు కానీ ఇంకా అక్కడ తీసుకెళ్ళిందండి, తునిలో ఉంది ఇది. లోన్కి వెళ్ళాక మెట్లు ఎక్కాలన్నారండి. నాకైతే చాలా భయం వేసింది. అమ్మ బాబు మెట్లు ఎక్కడం అంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది, నేను రానమ్మా నవ్య, నేను మీరు వెళ్ళండి పైకి, నేను ఇక్కడ కూర్చుంటాను అంటే, కాదమ్మా అలా ఆడుకుంటారు కదా, నువ్వు వీడియో కూడా తీసుకుంటావు, నువ్వు కింద ఉంటే ఎలాగా, నడు పైకి అని చెప్పేసి తనైతే తీసుకెళ్ళిందండి. కానీ ఆ తాళ్ళు పట్టుకొని ఎక్కడన్నా నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడన్నా ఏదైనా తాడు తెగిపోతే ఇంకేమి లేదు అయిపోయాను నేను అనుకున్నాను మనసులో. మొత్తానికి ఇక్కడ చూడండి మా చిన్నోడు, ఆడు ఎంత హ్యాపీగా ఎక్కడికన్నా వెళ్తే చాలండి, ఆడు చాలా ఎంజాయ్ చేస్తాడు. చాలా హుషారండి చిన్నోడు. పెద్దోడు కొంచెం కామ్ గోయింగే. చిన్నోడు మంచి హుషారనమాట. ఇంకా వాళ్ళని అయితే సరదాగా ఆడుకోమన్నాను. అంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు అవి ఉన్నాయండి ఆడుకునేవి. ఇంకా వాళ్ళేమో వాటితో అయితే ఆడుతున్నారు. ఇంక నేను అలా కూర్చొని ఇంకా వాళ్ళని అయితే వీడియోలు తీస్తున్నాను పిల్లల్ని. చాలా అండి బాబు, అందరూ ఒక చోట ఉంటే మనం భరించలేము వాళ్ళ అల్లరి, అంత అల్లరి ఉంటుంది. అండి బాబు చూడండి ఎలా గసురుతున్నాడో. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి. ఆడు మాటలు కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం అవ్వట్లేదు. ఈ మధ్య బాబోయ్ బాబోయ్ అంటున్నాం, ఒకటి అలవాటు అయిపోయింది ఆడికి. ప్రతిదీ బాబోయ్ బాబోయ్ అంటున్నాడు. అది మటుకు నేర్చుకున్నాడు. ఇంక ఇక్కడేమో మా ఆయుష్, తర్వాత అప్పు, కళ్ళు, ఇంకా అభి, ఇంక వీళ్ళందరూ ఏదో ఆట ఆడుతున్నారండి అక్కడ. చాలాసేపు వాళ్ళు ఆడుకున్నాక ఇంకా తర్వాత ఏదో మొత్తం పిజ్జా తర్వాత ఏయో తెప్పించారు, అవన్నీ తిని ఎంజాయ్ అయితే చేశారనుకోండి. అయితే నిన్నటి వీడియోలో బొంబాయి ఆంటీ అని అంటున్నారు, ఏంటబ్బా అనేసి అన్నారు కానీ ఒక కామెంట్ వచ్చింది. అయితే వీళ్ళేమో పైకి వెళ్ళి చూసిరండి మీరు, ఇంకేమైనా ఉన్నాయేమో అని పంపించాను అనుకోండి వాళ్ళని. వాళ్ళు పైకి వెళ్ళి చూసి వచ్చారు. సరే అయితే నాకు అంటే నేను బాంబే నుంచి మ్యారేజ్ అయిన తర్వాత మేము 2 సంవత్సరాలు మా అత్తగారి ఇంట్లో ఉన్నామండి కలిసి, ఉమ్మడి కుటుంబంగా. తర్వాత అంకుల్ గారికి నర్సీపట్నం రోడ్లు ఉండేవాళ్ళం. అయితే బస్సులు ట్రైన్స్ సౌకర్యం లేక తుని వచ్చేసాము. తునిలో ఉండడం మొదలుపెట్టాం. అప్పుడు ఏంటంటే చాలామంది ఇంకా బొంబాయి నుంచి వచ్చింది అని ఇంకా బొంబాయి ఆంటీ అనేవాళ్ళు. నా పేరు ఎవరికి తెలియదండి ఆశ్రమం వీధిలో చానాల వరకు అందరూ బొంబాయి ఆంటీ, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు బొంబాయి ఆంటీ అనేవారు. నాకు చాలా సిల్లీగా ఉండేదంటే ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే
బొంబాయి ఆంటీ ఏంటి అని అడిగేవారు. మళ్ళీ వాళ్ళకి అంతా రీజన్ చెప్పుకోవాల్సి వచ్చేది. అందుకని ఇంక నేను ఇక్కడికి అంటే ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి షిఫ్ట్ అయ్యాం కదా, రెంట్కే షిఫ్ట్ అయ్యామండి ఫస్ట్. ఆ షిఫ్ట్ అయినప్పుడు ఇంకా నేను ఇంకా బొంబాయి ఆంటీ గట్ట అని చెప్తే మళ్ళీ అది అలవాటు అయిపోద్ది వీళ్ళందరికని. నా పేరు భాగ్యం అండి అని చెప్పి అందరికీ చెప్పాను. ఇంకా అప్పటి నుంచి భాగ్యం ఆంటీ అంటారు. అంటే అక్కడ వాళ్ళకి ఆశ్రమం వీధిలో వాళ్ళకైతే బొంబాయి ఆంటీ అనే తెలుసు. ఎవరికన్నా సరే భాగ్యం ఆంటీ అంటే పెద్దగా ఎవరికి తెలీదు, చాలామంది అలాగే పిలుస్తారు. నవ్యకి చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం అండి. నాకు కూడా చిన్నప్పుడు అలాగే ఉండేది. నేను కూడా చిన్నపిల్లల్ని ఎక్కువగా మా ఇంటి పక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి జల్లేయడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, పౌడర్లు రాయడం, కాటుకలు పెట్టడం అవన్నీ చేసేదాన్ని. సేమ్ నాకులాగే నవ్య కూడా అలాగే చేసేది. ఇంటి పక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ సౌకర్యంగా శుభ్రంగా స్నానం చేయించి వాళ్ళకి జల్లేయడం అది ఇది చేసేది. ఇప్పటికీ కూడా దానికి చిన్న చిన్న పిల్లలంటే బాగా ఇష్టం అన్నమాట. మేము మా ఇంట్లో స్వాతికి పాప పుట్టే వరకు కూడా మేము చాలామంది పిల్లల్ని మా దగ్గరే 2 సంవత్సరాలు పెట్టుకొని పెంచేవాళ్ళమండి. అదొక అలవాటు, మాకేంటో తెలీదు. ఆ ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఇచ్చేవారు మా దగ్గర ఉంచుకోవడానికి. ఏమనేవారు కాదు, బాగా చూస్తారు పర్వాలేదు వాళ్ళ దగ్గర ఉంటే అన్నట్టుగా మా దగ్గరే వదిలేసేవారు పిల్లల్ని. చాలామందిని పిల్లల్ని అలాగే చూసాము. ఎక్కువ శాతం కిషోర్ గడ్ అని ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా మీరు. ఆడినైతే మటుకు ఇంచుమించు 6 సంవత్సరాలు నా దగ్గరే పెట్టుకున్నానండి. ఇప్పటికీ ఆడికి గుర్తొస్తే నేను అంటే రాజమండ్రిలో ఉంటాడు, ఎప్పుడన్నా వస్తే మటుకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కంపల్సరీ నన్ను చూసి అయితే వెళ్తాడు. పెంచిన విశ్వాసం కదండి, ఆ మాత్రం ఉంటుంది. పిజ్జాలు, డ్రింక్స్, తర్వాత ఏయో చికెను అవన్నీ తెప్పించిందండి నవ్య. అంటే వాటి పేర్లు మనకు తెలియదు కానీ నాకు తెలీదు, వాళ్ళకి తెలుసు కదా. ఇంకా నాకైతే అందుకే చెప్పడం రాలేదు. పక్కోళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి జడలేసి కాటికి బొట్టు పెట్టి ఇలా చాలామంది ఉంటారండి అలాగా. అలా ఎవరెవరు ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మటుకు. అంటే నేను చేసేదాన్ని చిన్నప్పుడు, నవ్య కూడా అలాగే చేసేది, దివ్య చేసేది. అయితే మీరు కూడా చేస్తారు కదా, అలా ఎవరెవరు చేశారో ఈ వీడియో చూసిన వాళ్ళు మటుకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా వీడియో చూస్తున్నారు తర్వాత అంటే లైక్ చేయట్లేదు, లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది, తర్వాత మీ ఆంటీకి కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారని ఆశ, అంతే. లైక్ చేయండి తప్పనిసరిగా, మర్చిపోతున్నారు లైక్ చేయడం. లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ వల్ల డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారండి, లైక్ వల్ల డబ్బులు రావండి. కాకపోతే అంటే కొంతమంది ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఇస్తుంది యూట్యూబ్. తర్వాత 100లో చూస్తే ఏమి పెద్ద ఫలితం ఉండదు కానండి, వేలల్లో చూడాలి డబ్బులు రావాలంటే. నిన్న వాళ్ళు అడిగారు కదా సిల్వర్ ప్లేట్ వచ్చిందా, డబ్బులు వచ్చాయా అని. యూట్యూబర్స్ అందరినీ ఇలా పట్టుకుంటే కెమెరా చాలండి డబ్బులు వచ్చాయా అని అడుగుతారు చాలామంది. అంటే చాలామంది యూట్యూబ్లో చూస్తున్నారు కదా డబ్బులు వచ్చాయని చెప్తా ఉంటారు, అందుకని అలాగ అడుగుతారులేండి. వాళ్ళది తప్పు కాదు. కాకపోతే దీంట్లో డబ్బులు రావాలంటే చాలా కష్టం అండి, మానిటేషన్ అవడమే కష్టం. ఇంక మానిటేషన్ అయిన తర్వాత ఇంకా డబ్బులు రావాలంటే మటుకు పాయింట్స్ వస్తాయండి. అంటే 5 పాయింట్స్, తర్వాత 7 పాయింట్స్, 10 పాయింట్స్. 10 పాయింట్లు వచ్చాయి అనుకోండి, మరుసటి రోజుకి 13 పాయింట్స్ అలా పడతాయండి. మాట ఉత్తుది అనుకుంటే ఇంకా ఉంటారు కదా యూట్యూబర్స్, వాళ్ళని అడిగి కనుక్కోండి. మన యూట్యూబర్స్ అంటే ఇప్పుడు మన యూట్యూబర్స్ ఉన్నారా, వాళ్ళు కూడా మెసేజ్ పెట్టండి, నేను చెప్పింది కరెక్టా కాదా, నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అన్నది తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకి కామెంట్ అయితే చేయండి నేను చెప్పింది నిజమా కాదా అని. ఇంక వీళ్ళని అయితే ఎన్ని కేకలు వేసుకొని తీసుకెళ్తున్నానో చూడండి. వాళ్ళు దిగనివ్వకుండానే పదా పదా చూసావాడు నువ్వు బాగుంది సూపర్. పదా బయటికి. మన టైంలో పిల్లలు మనం ఎలా పెంచామో అసలు గుర్తే లేదండి, అంత సులువుగా పెంచినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం. వీళ్ళైతే ఎంత అల్లరండి చూసారా. అందుకే నేను మీకు
వాయిస్ పెట్టాను. ఈడైతే మరీ దారుణం అండి పినియాస్ గాడు. చాలా సిన్నులు చేస్తున్నాడు. పెద్ద మగోళ్ళలాగా కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడండి ఆటో ఊసల్లో నుంచి. నేనేమో చెయ్యి పెడుతుందంటే నా చెయ్యి తోసేస్తున్నాడు. అసలు ఎంత కోపంగా తోసేస్తున్నాడో చూడండి ఒకసారి. పట్టుకొని మరి పడిపోతావు. నువ్వు అయిపోయావరా? వికెట్ డౌన్ అయిపోయింది. వికెట్ డౌన్ సీన్ అయిపోయింది. పడుకోమ్మా పడుకో 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 సీన్ అయిపోయింది. కానీ బహుశా కామెంట్ బాక్స్ పిల్లలే కదండి, ఆపేస్తాడేమో యూట్యూబ్. అయితే ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఉంటానండి. బాయ్ అండి అందరికీ.